హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈరోజు చేయబోతున్న రెసిపీ మటన్ కీమా బిర్యానీ. వీడియోలోకి వెళ్ళిపోదామా? అర కేజీ కీమా తీసుకుందాం. ముందుగా అర టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినట్టు ఉప్పు వేసుకుందాం. సరిపోతే తర్వాత మనం వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కుక్ చేసుకుందామండి. వాటర్ వేయకుండా 2 విజిల్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకుంటాం. ఆయిల్ 1/3 కప్పు, హోల్ గరం మసాలా అండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మ్యాక్సిమం అన్నీ ఇలాగే ఉంటాయి. హోల్ గరం మసాలా వేసేసుకొని లైట్గా వేపేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకుందామండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ మీకు చెప్తున్నానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కీమా బిర్యానీ. 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు బాగా వేగనిద్దామండి. ముందుగా మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టమాటా ప్యూరీ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి. ఇప్పుడు కొత్తిమీర, కాస్త పుదీనా బాగా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక కప్పుడు పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. విరగకుండా కలుపుతూనే ఉండాలి. బాగా వేగనిద్దామండి. ఈలోపు మనం రైస్ కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు రైస్ బాయిల్ చేసేసుకుందామండి. కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ఆయిల్, 4 లవంగాలు, 3 యాలకులు, 1 చిన్న పీస్ మరాఠీ మొగ్గ, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 ఆకు చిన్నదండి, చిన్న చెక్క కలిపేసుకుందామండి. బాగా మరగనిద్దాం. 1/3 కప్పు కల్లుప్పు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా వేగిపోయిందండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి, కారం 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ మటన్ మసాలా. బాగా వేగనిద్దామండి. బాగా వేగిపోయిందండి. కీమా వేసేసుకొని వేపేసుకుందాం. కీమా వేసానండి. బాగా వేగనిద్దాం. బాగా వేపుకుందాం కీమాని. కాస్త బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందామండి. గ్రేవీ అన్నది కొద్దిగా ఎక్కువగా వస్తుంది. బాగా వేగిపోయిందండి. కాస్త ఇప్పుడు ఉప్పు చూసేసుకొని, ఇప్పుడు ఉప్పు సరిపోతే ఈ టైంలోనే మీరు ఉప్పు కలిపేసుకోవడం బెటర్. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి. ఒక 50% అయిన రైస్ వేస్తున్నాను. మిగతా 80% అయిన రైస్ వేసేసుకుందామండి. కాస్త బాయిల్ వాటర్ వేసేసుకుందామండి. బాయిల్ వాటర్ ముస్తాబిద్దామండి. బిర్యానీకి లైట్గా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాం. పైన అందంగా తయారు చేయాలి. బిర్యానీ మనం తినేటప్పుడు ఎంత ఇష్టంగా తింటామో, చేసేటప్పుడు కూడా అంతే ఇష్టంగా తయారు చేసుకోవాలండి. అప్పుడే మనకు నచ్చిన రుచి వస్తుంది. కొత్తిమీర వేసేసుకుందాం. లైట్ పుదీనా కూడా వేసేసుకుందాం. నెయ్యి, కొద్దిగా పాలు, సాఫ్రాన్ వేసానండి.
మన స్మెల్ కోసం, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందామండి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోకూడదు. కిందన ఏదైనా బేస్ పెట్టి దాని మీద పెట్టుకోవడం బెటర్. సో రైస్ చాలా బాగా కుక్ అవుతుంది, దానివల్ల మాడిపోదు. మూత పెట్టేసుకొని ఏదైనా వెయిట్ పెట్టుకుందామండి దీని మీద. ఇలా వెయిట్ పెట్టేసుకుందామండి. వెయిట్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లోని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసేద్దామండి, మన కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. మన కీమా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. మన వేడి కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. కీమా బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.